14 నుంచి 19 వరకు మీకు నచ్చినాయండి ఆ, బాబు గారు చేస్తున్నారు? అన్న నాకు నచ్చినవి చాలా ఉన్నాయన్న. చాలా ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. చాలా మటుకు పూర్తయినటువంటి 70% 75% పోలవరం పూర్తయి కావాల్సింది. సో దానికి ఇంకోటి ఏంది, అమరావతి కూడా చాలా మటుకు బాగా అభివృద్ధి జరిగిపోయినది. సో చివరికి ఒక్క ఛాన్స్ అని జగన్ ఒక్క ఛాన్స్ అని అడుక్కుని, సో అడిగి ప్రజలు ఏం చేశారంటే ఒక్క ఛాన్స్ అని వేసేసారు. దాని వల్ల మొత్తం రివర్స్ అయిపోయింది. ఫస్ట్ వచ్చినాక నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఎలక్షన్ రాకముందు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి నేను అమరావతికి సపోర్ట్ చేస్తానన్నాడు. అది అపనమ్మకం. అధికారంలో రాకముందు నేను అది అమరావతికి నేను సపోర్ట్ చేస్తాను. అమరావతి రాజధాని లేదు, అదేంది పోలవరం లేదు, తర్వాత మద్యపానం నిషేధం అన్నాడు అధికారం రాకముందు, అది కూడా లేదు. అది లేకపోవడం పోక పక్కన పెట్టేస్తే ఇంకా నానాక బ్రాండ్లు తెచ్చాడు, ఊరు పేర్లేదు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే మీ మనసులోంచి నిజంగా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మన టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి బలపరిచినటువంటిది. కూటమి గెలుస్తుంది అని నేను బలంగా చెప్తున్నాను. అంటే ఎందుకన్నా మరి కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అన్న జగన్ పరిపాలన గురించి మాకు విసుగొచ్చిందన్న. ఒకటి కాదు, రెండు కాదు. ఫస్ట్ స్టార్టింగ్ కూల్చడంతో స్టార్ట్ చేసి ఇసుకకి సంబంధించినది కట్టడాలు లేవు, ప్రాజెక్టులు లేవు, ఉచిత పథకాలు నానాకాన్ని ఇచ్చేసాడు. నానాకే అంటే పేరు ఊరు లేని నానాకాన్ని ఇచ్చేసాడు. సో వాటి వల్ల జనాలకు కొందరికి ఎవరో కొందరు లబ్ధి పొందారు. ఓకే, ఇంక్లూడింగ్ మీ అనుకో, కాదనట్లేదు. కానీ నేను దాంతోనే స్థిరపడి ఉండట్లేదు కదా. సంపాదించిన కాడికి సంపాదిస్తున్నాను. రూపాయి వచ్చిందని 100 రూపాయలు వచ్చిందని కూర్చొని 100 రూపాయలు అప్ చేసుకోవట్లేదు కదా. ఎక్స్ట్రా సంపాదించుకుంటున్నా, జాబ్ చేస్తున్నాను. సో జాబ్ కు సంబంధించినవి ప్రాజెక్టులు గాని లేకపోతే ఏదైనా కంపెనీలు గాని ఇంకా ఏదైనా గాని తీసుకురావాలి. సో అలాంటి చాలా తక్కువ తీసుకొచ్చాను. అంటే దాని వల్ల నేనేమంటున్నానంటే జగన్ పరిపాలన గురించి నేను విసుగు చెంది తర్వాత కూటమి గెలవాలని బలంగా కోరుకుంటున్నాను. అంటే మరి కూటమి వస్తే మీరు అనుకునే అన్ని జరుగుతాయి అనుకుంటున్నారా? మరి పక్కా జరుగుతాయి. అంటే సంబంధించినట్టు జాబ్ సంబంధించినట్టు గాని మనుషులు తన వృత్తిలోకి రావడానికి, అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మన ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఎంప్లాయీస్ గా మారడానికి కూడా చంద్రబాబు నాయుడు దారి చూపిస్తారు.